పాలన డబుల్ ఇంజన్ అని వాళ్ళు అంటున్నారు, కానీ ఇది ట్రబుల్ ఇంజన్ గానే జనాలకు కనిపిస్తుంది. అసలు ఏం సాధించారు? కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఏం మిగిలింది? ఏడాది పాలనలో ఒక్క గ్యాస్ సిలిండర్ వచ్చినట్టుంది. ఒక్క గ్యాస్ సిలిండరే, ఒక్క గ్యాస్ సిలిండర్ తప్పితే ఏమీ ఇవ్వలేదు చంద్రబాబు గారు. సూపర్ 6 అన్నాడు, అన్నదాత సుఖీభవ అన్నారు, అది కాస్త అన్నదాత దుఃఖీభవగా మారేటట్టుంది. ఒక సంవత్సరం అయితే ఏమీ ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఇస్తారట. అది కూడా 40 లక్షల మందికి ఇయ్యరట. 93 లక్షల మంది రైతులుంటే 47 లక్షల మందికి ఇస్తారట. మిగతా 44 లక్షల మందికి అసలు ఏనే ఇయ్యరట. ఇక తల్లికి వందనం అనే స్కీమ్లో అయితే 87 లక్షల మంది బిడ్డలుంటే 67 లక్షల మందికే ఇస్తారట. అంటే 20 లక్షల మందికి మళ్ళీ దాంట్లో మోసం. ఒక సంవత్సరం ఇయ్యనే లేదు, ఇచ్చేది కూడా 13,000 ఇస్తారట. ఇప్పుడు ఇలా అన్ని స్కీములు మహాశక్తి తీసుకుంటే 18,000 రూపాయలు ప్రతి సంవత్సరము 18 ఏళ్లు నిండి పైబడి ఉన్న మహిళలకు ఇవ్వాల్సి ఉంటే దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఉంటారు మన రాష్ట్రంలో పేదవాళ్ళు. చాలా హెవీ బడ్జెట్ స్కీమ్, దాని గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు దానికి P4కు లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు. ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 ఊతలు కొట్టినప్పుడు ఎప్పుడు చెప్పలేదు చంద్రబాబు గారు P4కు లింక్ పెడతాం మేము అని. కానీ ఇప్పుడు P4కు దానికి లింక్ పెడుతున్నారు. నిరుద్యోగ భృతి పోయినసారి మాటిచ్చారు, ఎగ్గొట్టారు, ఈసారి మాటిచ్చారు, ఎగ్గొట్టేటట్టే ఉన్నారు. ఇక బస్సు ఉగాది అంటున్నారు, సంక్రాంతి అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు. ఇస్తారో లేదో చూడాలి. ఇలా 1 కాదు 2 కాదు ఎన్ని మాటలు చెప్పాడో చంద్రబాబు గారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 30% కరెంటు ఛార్జెస్ తగ్గిస్తానన్నారు. తగ్గించడం కదా దేవుడు ఎరుగు. 5 సంవత్సరాలలో వైసీ 32,000 కోట్లు జనాలు నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలను మోపారు. అప్పుల భారం ఇప్పటికే 1,50,000 కోట్ల రూపాయలు చేశారు. ఇలా చేసుకుంటూ పోతే మన రాష్ట్రం ఏం మిగులుతుంది? మన చేతుల్లో ఏం మిగులుతుంది? చంద్రబాబు గారు సాధించింది ఏమీ లేదు. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్.